నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ని. చాలా మంది దంపతులు పెళ్ళైన తర్వాత ఎన్ని రోజులు ట్రై చేయాలి, ఎన్ని రోజులు ట్రై చేసిన తర్వాత ప్రెగ్నెన్సీ రాకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలనే సందేహంతో ఉంటారు. కొందరు చాలా తొందరగా వచ్చేస్తారు మా దగ్గర ట్రీట్మెంట్ కోసం, కొందరు 3-4 years అయిన తర్వాత కూడా రారు, వస్తుందిలే ప్రెగ్నెన్సీ అని. సో కొన్ని ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకుంటే మీరు ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, కొన్ని సందర్భాల్లో కొంచెం తొందరగా వెళ్ళాలి, అవి ఏ ఫ్యాక్టర్స్, ఎప్పుడు మీరు మెడికల్ ట్రీట్మెంట్ చేయించుకోవాలనేది తెలుసుకుందాం. మొదటిగా ఏంటంటే ఎవ్రీ కపుల్, అంటే ఎర్లీ 20s లో లేదా ఎర్లీ 30s లో ఉన్న ప్రతి కపుల్కి 20-30% ఛాన్స్ ఉంటుంది ఎవ్రీ మంత్ ప్రెగ్నెన్సీ రావడానికి. సో ఎవ్రీ మంత్ ఆ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఉన్నాయి. సపోజ్ 100 కపుల్స్ ట్రై చేస్తున్నారు. ఫస్ట్ 3 monthsలో అరౌండ్ 30% కపుల్స్కి ప్రెగ్నెన్సీ వస్తుంది. 6 monthsలో అరౌండ్ 40% కపుల్స్కి ప్రెగ్నెన్సీ వస్తుంది. 1 yearలో 85% కపుల్స్కి ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. సో ఆ 1 year తర్వాత కూడా మీరు 85%లో లేరనుకోండి, కొన్ని ఫ్యాక్టర్స్ తెలుసుకోవాలి ఎందుకు ప్రెగ్నెన్సీ రావట్లేదు. డెఫినెట్గా ఏంటంటే 35 కన్నా తక్కువ ఉంటే 1 year దాకా ట్రై చేయండి. 35 కన్నా ఎక్కువ ఉంటే 6 months దాకా ట్రై చేసి అసలు ఎందుకు రావట్లేదు ఇన్వెస్టిగేషన్స్ అవన్నీ చేయించుకోండి. సో ఈ ఫ్యాక్టర్స్ మీరు ఈ ఏజ్ బట్టి పర్సంటేజెస్ గుర్తుపెట్టుకుంటే ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలో తెలుసుకోవచ్చు. కానీ కొన్ని టెక్నికల్ పాయింట్స్ కూడా తెలుసుకోవాలి. ఏజ్ తర్వాత మెడికల్ కండిషన్స్ ఉంటాయి. పీసీఓఎస్, థైరాయిడ్, డయాబెటీస్ ఉంది, లేదా ట్యూబ్స్ బ్లాక్డ్ ఉన్నాయి, అంటే ప్రీవియస్లీ మీరు ఏదైనా ఇన్వెస్టిగేషన్ చేస్తే ట్యూబ్స్ బ్లాక్డ్ ఉండే, సర్విక్స్లో ప్రాబ్లం ఉంది, యూట్రస్ ఆకారంలో ప్రాబ్లం ఉంది, స్కాన్ చేయించినప్పుడు ఏదైనా ఓవరీస్లో పీసీఓఎస్ అని చెప్పారు, ఎండోమెట్రియోసిస్ అని చెప్పారు, ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి గర్భసంచిలో, లేదా మీకు ప్రోలాక్టిన్ అనే హార్మోన్ ఎక్కువ ఉంది, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయి. ఇలాంటివన్నీ ఉన్నప్పుడు కూడా మీరు డయాగ్నోసిస్ చేయించుకొని ట్రీట్మెంట్ తప్పకుండా ముందే చేయించుకోవాలి. లైఫ్ స్టైల్ ఇష్యూస్ కూడా ఉంటాయి. మీ వెయిట్ ఎక్కువ ఉందనుకోండి, ఎక్సర్సైజ్ చేయట్లేదు, స్మోకింగ్ డ్రింకింగ్ ఎక్కువ ఉంది, ఇలాంటివన్నీ ఉన్నప్పుడు కూడా కొంచెం తొందరగా సలహా తీసుకుంటే మీకు లైఫ్ స్టైల్ మెడికేషన్స్ కూడా ఉంటాయి. అంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఇవ్వడము, వెయిట్ లాస్ చేయించుకోవడము, ప్రాపర్ డయట్ ఫాలో చేయడము, వీటన్నిటి వల్ల కూడా మీకు ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ బెటర్ అవుతాయి. అంటే ఏజ్ తక్కువ ఉన్న మీరు ఇంకొక 1 year ఎక్స్ట్రా కూడా ట్రై చేయొచ్చు. ఈ ఫ్యాక్టర్స్ ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే ఇవి తెలుసుకున్న మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇంటర్కోర్స్. చాలా మంది కపుల్స్ రెగ్యులర్గా టైమ్డ్ ఇంటర్కోర్స్ చేయరు. అంటే ఇంటర్కోర్స్ ఉండొచ్చు, రెగ్యులర్ కూడా ఉండొచ్చు, బట్ టైమ్డ్ ఉండకపోవచ్చు. అంటే అండం విడుదల అవుతున్నప్పుడు ఉండకపోవచ్చు. సో ఈ అండం విడుదల అవుతున్న టైమే మోస్ట్ ఇంపార్టెంట్ టైం ప్రెగ్నెన్సీ రావాలంటే. సో టైమ్డ్ ఇంటర్కోర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్రీక్వెన్సీ ఆఫ్ టైమ్డ్ ఇంటర్కోర్స్ మీకు అది తెలియకపోతే, సపోజ్ ఓవ్యులేషన్ ఎప్పుడవుతుంది తెలియదు, కొత్తగా పెళ్ళయి ఉన్నారు కాబట్టి వారానికి ఒక 3 సార్లు ట్రై చేయగలిగితే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఇంక్రీజ్ అవుతాయి. ఎందుకంటే కణాలు అనేవి గర్భసంచిలో 48 hours నుంచి 72 hours దాకా ఉంటాయి. సో మీరు ఎవ్రీ ఆల్టర్నేట్ డే లేదా 3 రోజులకి ఒకసారి ట్రై చేస్తే అప్పుడు ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఇంక్రీజ్ అవుతాయి. ఎప్పుడు అడ్వైస్ తీసుకోవాలనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఏజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, మెడికల్ కండిషన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, అండ్ రెగ్యులర్ టైమ్డ్ ఇంటర్కోర్స్ ఉంది అన్నంగా కూడా మీకు ప్రెగ్నెన్సీ రావట్లేదంటే తప్పకుండా మెడికల్ అడ్వైస్ తీసుకోండి. ప్రతిసారి ట్రీట్మెంటే చేయరు, ఊరికే ఇన్వెస్టిగేషన్స్ చేయొచ్చు. థైరాయిడ్ ఎక్కువ తక్కువ ఉన్నా, ప్రోలాక్టిన్ ఎక్కువ ఉన్నా, అలాంటప్పుడు జస్ట్ మెడికేషన్స్తో వీటిని కంట్రోల్ చేసుకుంటూ ఛాన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీస్ ఇంక్రీజ్ చేయొచ్చు. సో ప్రతిసారి ఇన్వెస్టిగేషన్కి వెళ్ళారు అంటే ట్రీట్మెంట్ అయితే ఉండదు. ఇన్వెస్టిగేషన్స్ బట్టి ఏం తేలిందో దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్కి వచ్చేయండి. థ్యాంక్ యూ.